అందరికీ దండాలులా మంచుకున్నారా అవులా నేనైతే ఇవాళ మీ ముంగటికి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అదేవిధంగా ఎన్నో డక్కా మొక్కలు తినుకుంటా ఇప్పటి వరకు నిరంతరం బీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ని అయితే నేను మీ దగ్గర తీసుకొని వచ్చిన. మరి ఆ లీడర్ ఎవరనుకుంటున్నారా? బాలకృష్ణ అన్న. గా అన్ననైతే మనము మాట ముచ్చట్నైతే ఒక్కసారి చేయాలి కదా. నమస్తే అన్న. మంచిగున్నారా అనే అన్న? ఇప్పుడు ఉద్యమం టైంలో మీరు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉద్యమాలు చేసిర్రు, తెలంగాణ కోసము కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మీ పాత్ర కూడా ఉన్నది అని అయితే మాకు తెలిసిందన్న. అయితే సాయుధ పోరాటంలో మీ పాత్ర కీలకమైందని మాకైతే తెలిసింది కదా, దాని గురించి ఏమంటారు? తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆ రోజు ఎంతోమంది అవహేళన చేశారు. ఆ రోజు ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆనాడు ఉద్యమకారుల మీద తూటాలు ఎక్కువపెట్టి మాట్లాడి నేడు అదే ఉద్యమకారులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి చూసుకుంటే నిజానికి తెలంగాణ రాష్ట్రం అనేది అప్పుల పాలైపోయిందట. మరి నిజమేనా అన్న? అప్పుల పాలైందంటే ఈయన అప్పుల పాలైంది అని అంటుండు. ఈయనకి మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఈయనకు తెలియదా అప్పుల పాలైందని? అప్పుడు తెలియదా? అప్పుల రాష్ట్రం ఉన్నదని ఆయనకు తెలుసు. అప్పుల రాష్ట్రం ఉన్నదని తెలిసినాక కూడా మరి 420 హామీలు ఎక్కిచ్చాడు అన్న. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మాట మాట్లాడుతున్నాడు. నన్ను కోసినా కూడా ₹1 వెళ్ళదు, అసలుకే తెలంగాణ మొత్తం అప్పులమయం అయిపోయింది, బయటికి వెళ్తే అప్పు పుట్టే అంత పరిస్థితి కూడా ఎవ్వడు నమ్ముతలేడు తెలంగాణ రాష్ట్రాన్ని అని అయితే అంటున్నాడు. దీని గురించి మీరేమంటారు? అంటే అప్పు పుడతలేదు అంటుండే ఆయన. అప్పు ఎందుకు పుడతలేదు? ఆయన నేను అప్పుల పాలైనా, ఇప్పుడు మన ఒక ఊర్లో పోతాం, ఇప్పుడు అరే ఇట్లా అప్పుల పాలైనా అంటే ఎవరైనా ఇస్తారా? డబ్బు ఇస్తారా? నేను అప్పుల పాలైనా ఆయన అంటుండే. ఆయన అప్పుల పాలైనా అంటే ఎవరిస్తారు ఆయనకి? ఏ రకంగా ఇస్తారు? ఇప్పుడు బ్యాంకులు కూడా నేను అప్పుల పాలైనా, ఇక అరే వీడు దివాళీ అయిపోయిండు, వీడు మొత్తము గలీజ్ అయిపోయిండు, వీనికి ఇస్తే మళ్ళీ నమ్మితే పైసలు ఇస్తాడో ఇయ్యాడో అని అంటారు. ఈ రకంగా నువ్వు జనాల మధ్యలోకి వచ్చి నువ్వు చెప్తే ఏ రకంగా ఉంటుంది? మరి నిజానికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత పథకాలు ఇచ్చింది కదా, మరి ఈ ఉచిత పథకాలను కూడా లేకుండా నిర్మూలన చేయాలి అనే ఉపాయంలో ఉన్నదట. అంటే వీళ్ళ కార్యకర్తలతోనో లేకపోతే వీళ్ళ వేరే అన్నోన్ పర్సన్స్తోనో వీళ్ళే హైకోర్టులలో కేసులు వేయించుకుంటా, ఆ కోర్టులలో కేసులు వేయించుకుంటా మాయం చేయాలని చూస్తున్నారు. ఆ పథకాలు కేసీఆర్ పెట్టిన పథకాలను మొత్తము వీళ్ళు కొనసాగించలేకపోతున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు ఇంతగానము అప్పులైనాయి, అట్లయినాయి, ఇట్లయినాయి అంటున్నారు కదా. సో మొన్నటికి మొన్న వాళ్ళు ఒకటి సభ కూడా పెట్టిరు, విజయోత్సవాలు అని చెప్పేసి. సో వాళ్ళు విజయోత్సవాలు పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నదంటే విజయోత్సవాలు అవసరమా అన్న బీఆర్ఎస్ పార్టీ నేడు మొన్నటికి మొన్న 150 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక ఎల్కతుర్తి అనే మండలం దగ్గరనైతే వాళ్ళైతే చేసిర్రు. సో ఇవి అట్టర్ ఫ్లాప్ అయినాయి అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళకి అక్కడక్కడ వాళ్ళు ఏదో చేయాలి కదా, ఏదో జిమ్మికి చేయాలి. వాళ్ళకి తెలుస్తలేదా? వాళ్ళకి కళ్ళు కనబడతలేవా? గంతమంది జనం, లక్షల మంది జనాలు వచ్చినప్పుడు వాళ్ళకి కనిపిస్తలేదా? టీవీలలో, సోషల్ మీడియాలలో ప్రతి దగ్గర చూస్తే కనబడుతుంది. వాళ్ళు అరగలేక, వాళ్ళు డైజెషన్ చేసుకోలేక ఆ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అయితే మొత్తానికి అక్కడ గ్రీన్ మ్యాట్లు వేసి ఎడిటింగ్ చేసి అవి చేసి ఇవి చేసి జనాలందరినీ ఎఫెక్ట్స్లలో అక్కడ ఉంచిరు తప్ప మొత్తానికి అక్కడ అసలు జనమే రాలేదు. అసలు అది విజయోత్సవ సభ కాదు, అది సఫలోత్సవ సభ అన్నట్టే మాట్లాడతారు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఎల్కతుర్తి వచ్చేసి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఉస్నాబాద్ పక్కకే ఉంటుంది. ఆ ఉస్నాబాద్ కొంచెం దూరం పోయినాక ఉస్నాబాద్ వస్తుంది. ఆయనకు కూడా తెలుసు ఆ సభ కూడా సక్సెస్ అయిందని ఆయనకు కూడా తెలుసు. అంటే జీర్ణించుకోలేక ఇట్లా మాట్లాడతారా? మరి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు మరి కేసీఆర్ గారి సభలో కేసీఆర్ గారు మాట్లాడుకుంటా అంటే వాళ్ళ ఉనికి లేదు, వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళని మొత్తం జనాలు వాళ్ళని ఇప్పుడు తిరగబడ్డారు. మొత్తం వీళ్ళు 1.5 ఏళ్ల పాలన మొత్తము భ్రష్టు పట్టించారు. 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగించాడు కేసీఆర్ గారు. వీళ్ళు 1.5 పాలన మొత్తం విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రం హైడ్రా తీసుకొచ్చి వాళ్ళ బతుకులు చింద్రవందరం చేసిండు. వాళ్ళ సంత ఇల్లు కూడా లేకుండా పరిస్థితి చేసి అన్న. ఇంకొక విషయం మాట్లాడితే ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సభ పెట్టినప్పుడు ఆ సభలో అనర్గళంగా మాట్లాడుకుంటా పోయాడు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క ముచ్చట తీయలేదట. మరి ఒక్క ముచ్చట నా గురించి ఎందుకు తీయలేదని ఈసారి అయితే ఘోరంగా సతమతం అవుతాడు. అసలు నా పేరే తీయలేదు, నా పేరు తీసినందుకే భయపడ్డాడు కేసీఆర్ అనే విధంగా అయితే మాట్లాడుతాడు. ముఖ్యమంత్రి ఎవరు గుర్తిస్తలేరు ఆయనని? ముఖ్యమంత్రి ఎవరైనా గుర్తిస్తున్నారో? పబ్లిక్ గుర్తిస్తలేరు, వాళ్ళ కార్యకర్తలు గుర్తిస్తలేరు. అరే ఏందన్నా మా ముఖ్యమంత్రి అని వాళ్ళ కార్యకర్తలు కూడా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తిస్తలేరు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానానికి కూడా అర్హుడు కాదంటారు మరి మీరు?
ఇప్పుడు ఎక్కడ తెలంగాణ ఏ మారుమూల ప్రాంతంలోకి పోయినా కూడా రేవంత్ రెడ్డి ఎట్లుంటుందని మీ ఇప్పుడు జర్నలిస్టులు ఇట్లా ఎవరు పోయి అడిగినా కూడా చెప్తారు. జర్నలిస్టులు ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది యూట్యూబ్ ఛానళ్ళు కూడా పోతున్నారు, ప్రజల ఆగ్రహానికి లోనవుతున్నారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది పోయి వాళ్ళ బయటలు తీసుకుంటున్నారు. అన్న ఇప్పుడు మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ విషన్ జిమ్మే ప్రయత్నమే చేస్తున్నది. సోషల్ మీడియా వేదికగా 100 కోట్ల రూపాయలు కొన్ని రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్కే కావచ్చు, మీడియా ఛానల్స్కే కావచ్చు ఇచ్చి తిట్టిచ్చే ప్రయత్నాలే చేస్తున్నాయి అని అయితే బయట సమాచారం ఉన్నదన్న. అంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము అదే మన అప్పుడు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు చేస్తారా మరి? అంటే ఇప్పుడు మామూలు అంటారు కదా టీఆర్ఎస్ పార్టీని ఇన్ని కోట్లు ఇచ్చి చేస్తున్నదని, మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే మరి ఇచ్చిరా? మరి యూట్యూబ్ ఛానళ్ళకి అందినాయా మరి పైసలు? సార్ మీరే చెప్పండి మరి అందినే అందలేదా అంటే? యూట్యూబ్ ఛానళ్ళకి ఇప్పుడు అందినాయా? మరి అందిన వాళ్ళు అయితే మరి ఇప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే వీళ్ళు జనాలల్లా ఆగ్రహం వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టి మోసం చేసి 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు, రైతు బంధు మేము ఎన్నికలలో కూడా పెట్టలే, మేనిఫెస్టోలో పెట్టలే, అడగకుండా కూడా అన్ని ఇచ్చిండు. అన్ని ఇచ్చిన ఆయనని మర్చే 10 ఒడగొట్టిర్రు. వీళ్ళు ఇప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు వీళ్ళని చేయరా? అంటే ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళీ మీరు గద్దెక్కే అవకాశం ఉన్నదా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే బీఆర్ఎస్ పార్టీ 119 సీట్లకి 100 పక్క. అంటే ఇప్పుడు ప్రజలను పరిపాలించడంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం విఫలమైంది అంటారా మరి మీరు? విఫలమైంది, చాలా విఫలమైపోయింది. ప్రజలను పట్టించుకుంటలేడు ముఖ్యమంత్రి విదేశీయ పర్యటనలు పోతుండు, ఢిల్లీకి పోతుండు, ఢిల్లీకి 48 సార్లు పోయిండు, ఢిల్లీకి 48 సార్లు పోయి ఏమైనా తీసుకొచ్చిండంటే రాష్ట్రానికి గుండుసున్నా ఏం మాట్లాడతలేడు. తెలంగాణ గురించి, మన బాధల గురించి, మన అస్తిత్వం గురించి, మన ప్రాంతంలో పుట్టిన బిడ్డ, మన కోసం కొట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏదైనా చేస్తాడు. వీళ్ళకి సూట్ కేసులు మోసుడే వీళ్ళ పని. తెలంగాణ అభివృద్ధిల భాగంలో వీళ్ళ అడ్డం చెప్పి ఇక్కడ ఉన్న పైసలు మొత్తం తీసుకుపోయి ఢిల్లీకి మూటలు మోయాలి. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీకి మూటలు మోయకపోతే వీళ్ళకి సీట్ ఉండదు కదా. అన్న ఇంకొకటి రజతోత్సవాల విషయం గురించి మాట్లాడితే మొన్న జరిగినటువంటి ప్రోగ్రాంలో ఎక్కడ చూసినా కేటీ రామారావు గారిది, కేసీఆర్ గారిదే ఫ్లెక్సీలు కనిపించినాయి. అక్కడ మన హరీష్ రావు గారిది అయితే అసలు కనిపించలేదు. హరీష్ రావు గారి పేరు కూడా అట్లా తూతూ మంత్రంగానే వచ్చింది పోయింది అన్నట్టే ఉన్నదట. మరి దీనికి నిజానికి కేసీఆర్ గారు ఈ హరీష్ రావు గారిని పక్కదోవ పట్టించే ప్రయత్నమా, లేదంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ మీద అలిగిందా? మరి అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ పార్టీ ప్రెసిడెంట్ ఫోటోలు ఉన్నాయి తప్ప అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేల ఫోటోలు లేవు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు, మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఫోటో కూడా లేదు అక్కడ ప్రోటోకాల్. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అక్కడ ఉన్న జిల్లా ఎమ్మెల్యేల ఫోటోలు కూడా లేవు. అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ వచ్చేసి ప్రెసిడెంట్ వాళ్ళిద్దరు ఫోటోలు ఉన్నాయి. పార్టీ పరంగా ఇప్పుడు రజతోత్సవాల సభ కాబట్టి ఇద్దరు ఫోటోలు ఉన్నాయి. అట్లనే అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు అయితే కోటాలని అయితే సీటు తెచ్చుకున్నారు, ఎమ్మెల్సీగా అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లల్లో పోటీ చేస్తారా, లేదంటే మళ్ళీ కోటాలనే తీసుకుంటారా? పోటీ చేస్తుంది. ఇప్పుడు బీసీల గురించి ఎంతో కొట్లాడుతుంది అక్క. సో బీసీ నినాదం బాగా ఎత్తుకొని కవితక్కనైతే మస్తు మాట్లాడుతున్నది. సో ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వము ఎందుకు మరి బీసీలు గుర్తుకు రాలేదా? అప్పుడు కవితక్కకు బీసీ నినాదం గుర్తుకు రాలేదా? మరి బీసీల కోసం 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా కొట్లాడారు. అప్పుడు కొట్లాడినప్పుడు వీళ్ళు అందరు కలిసికట్టుగా కొట్లాడాలని అన్నప్పుడు అప్పుడు మనకు సహకరించలేరు కదా. ఇప్పుడు ప్రతిపక్షం ఉండి కూడా అధికార పక్షంకి సహకరిస్తున్నాము. అధికార పక్షం ఉన్నప్పుడు సహకరించినప్పుడు వాళ్ళు తీసుకుంటలేరు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మాకు సహకరించలేరు కదా. అన్న కేటీ రామారావు సార్ అయితే మొన్న ఒక ప్రెస్ మీట్ అయితే ఒక మాట మాట్లాడిండు. ఏమని మాట్లాడిందంటే, సీఎం రేవంత్ నీకు పరిపాలన చేత కాకపోతే కుర్చీ దిగు, మేమొచ్చి పరిపాలన చేస్తాం అనే విధంగానైతే మాట్లాడిండు. దీని గురించి మీరేమంటారు? అంటే జనాల నుంచి వ్యతిరేకత వస్తున్నది, అంత వ్యతిరేకత వస్తున్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి జనాలకు ఎక్కడికి పోనో అర్థమైతలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించింది కాబట్టి మా తెలంగాణ భవన్ గడప దొక్కుతున్నారు. ప్రతి ఒక్క ప్రజలు, సబ్బండ వర్గాలు ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి అన్న మాకు మోసపోయినాము, 420 హామీలతో మోసపోయినాము, మీరు మా గొంతుకై ప్రశ్నించుర్రి, మా గొంతుకై మీరు మాట్లాడండి అని చెప్పి అంటేనే మొన్న ప్రెస్ మీట్లో కూడా రామన్న గిట్లా మాట్లాడాడు. ఆయన పాలన చేతనైతే లేదు, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడతలేడు, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు రాబోయే కాలంలో మరి బీఆర్ఎస్ వ్యూహం ఎట్లా ఉండబోతున్నదన్న? బ్రహ్మాండంగా ఉంటుంది బీఆర్ఎస్ వ్యూహం. చూస్తారు కదా రేపు రానున్న రోజులలో. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి.
మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా